ఇంకా క్లైమాక్స్ కోసం మాట్లాడుకుంటే అంటే కోర్టులో నాగబాబు గారు చెప్తారు, జడ్జి చెప్తారు, సమారు ఒక 2,000 మంది ఎంప్లాయీస్ మాకు ఆ ఫ్యాక్టరీ రావాలని చెప్పేసి సర్టిఫికెట్స్ పెట్టి మరీ ఆ పేరు మాకు ఫ్యాక్టరీ రావాలని చెప్పేసి జడ్జ్మెంట్ పాస్ చేస్తుంది. ఫ్యాక్టరీ వచ్చిందంటే రైతులు నష్టపోతారు, వాటర్ ఉండవు, మొత్తం పాడైపోతాయి. సో ప్లాన్ ఏంటంటే వీళ్ళు ఏవైతే వాటర్ వచ్చే చెరువులు ఏవైతే ఉంటాయో ఆ పైప్ లైన్స్లోకి వీళ్ళందరూ కలిసి వెళ్ళి కూర్చుంటారు. హైదరాబాద్ చుట్టూ ఒక 4 హిమాయత్ సాగర్ ఇలా కొన్ని ఒక 4-5 పైప్ లైన్స్ ఉంటాయి. మెయిన్ మంజీరా వాటర్ వచ్చి నీళ్ళు వచ్చే పైప్ లైన్స్లో వచ్చి కూర్చుంటారు. మరి వీళ్ళు ఉన్నప్పుడు నీళ్ళు ఆన్ చేయడానికి ఉండదు కాబట్టి ఇష్యూ అది అలా స్టార్ట్ చేస్తారు. ఇట్లా ఎప్పుడైతే చేస్తారో ఇంకా హైదరాబాద్కి నీళ్ళు రావడం ఆగిపోతాయి. అవును, మొత్తం అపార్ట్మెంట్స్ ప్రతిదీ కూడా ఇంకా నో వాటర్. అంటే వాటర్ లేకపోతే ఒక మనిషి ఎలాంటి ఇబ్బందులు పడతాడు అనేది క్లియర్గా చూపిస్తారు మొత్తం అంతా, ఎంత ఇబ్బంది పడతారో. అయితే ఇప్పుడు డబ్బున్నవాడు ఇంట్లో పూల్ ఉంటుంది, ఆ ఒక్క పూల్ వాటర్ తీసుకెళ్తే కనీసం 100 నుంచి 200 మంది ఆ వాటర్ యూసేజ్ వాటర్ అనమాట. ఇవన్నీ చూపిస్తారు. డబ్బున్నోడి పరిస్థితి ఏంటి, లేనోడి పరిస్థితి ఏంటి, ఆ ఫ్యాక్టరీ వస్తే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, వాటర్ లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుంది, రైతుల పరిస్థితి ఏంటి, మొత్తం అంతా చాలా ఇంటెన్సివ్గా ఉంటుంది అనమాట సీన్ అంతా కూడా చూస్తే. అంటే